ప్రారంభించుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవాన్ని పాదముల కొందరములు స్తోత్రము చెల్లిస్తూ, మీ ఘనమైన నామం కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ పూజిస్తుంటున్నాం ప్రభా. మరి మీరు మాకు ఈ దినాన్ని అనుగ్రహించి దినమంతా మీరు కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. కేవలం నిన్నటి వారిని నమ్మతో ధూళితో సమానమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు స్తోత్రములు. సమయంలో ప్రభా బైబిల్ స్టడీ నిమిత్తమై మరి నియామక కూటానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సంతోషదాయకమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిని మేము అనుభవించడానికి మరి నీ స్వరం వినడానికి సహాయం చేయండి. శత్రు కార్యములని లయం చేయండి. నీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలందరూ సకాలంలో రావడానికి కృప చూపించండి ప్రభా. మా ప్రయాస నీ యందు దీవించబడ్డానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదం దయచేయండి. ఆశకొని వచ్చి ఉంటున్నాం, నిన్ను నమ్మి వచ్చి ఉంటున్నాం. మీరు మమ్మలను ఖాళీ హృదయాలతో పంపక మేము ఇక్కడ నుండి నీ దీవెన పొందినటువంటి వారమై వెళ్ళడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామం పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 11. యేసు ప్రభు కావరిన. పాట సంఖ్య 14. ఉదయ సాయంత్రముల ఎల్లా వేళల ప్రభువు. నిల్ల వేళల ప్రభువాని ధ్యానించి పాడేదన్. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువాని ధ్యానించి పాడేదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్. పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్. యెహోవా నాకు వెలుగు రక్షణయు, నేనే వారికి వెరతును. ధైర్యము
సాయంత్రముల నిన్న వేళల ప్రభువా ధ్యానించి పాడేదన్. ఉదయ సాయంత్రముల నిన్న వేళల ప్రభువా ధ్యానించి పాడేదన్. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా యొద్ద వరమొకటడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును ఆపత్కాలమునందు. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును ఆపత్కాలమునందు. తన గుడారములోన నన్ను దాచి ఉంచును దుర్గము పైనెక్కించును. తన గుడారములోన నన్ను దాచి ఉంచును దుర్గము పైనెక్కించును. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని నీవు పలికితివి గానా. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని నీవు పలికితివి గానా. నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదాను. నీ సముఖమును దాచకు. నీ సన్నిధిని వెదకి నీ స్వరము వినెదాను. నీ సముఖమును దాచకు. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడేదన్. ఉదయ సాయంత్రముల నిల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడేదన్. నా తల్లిదండ్రులు నన్ను విడచినాను యెహోవాయే చేరాలియుం. నా తల్లిదండ్రులు నన్ను విడచినాను యెహోవాయే చేరాలియుం.
ఉద్దేశించినది ఆయానాయే నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడిడి పరిశుద్ధుడు కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడిడి పరిశుద్ధుడు కోరికలు నెరవేర్చును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువు ధ్యానించి పాడేదం. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువు ధ్యానించి పాడేదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూత పాడుట వినబడుచుండు. పాట సంఖ్య 285. దేవా నా దేవా నన్నేలా విడిచితివని. సిలువాలో బలి అయిన నా యేసువా, పలు బాధ
ప్రభు ఈ ఘోర మరణము నాకై నొందితివా ఈ ఘోర మరణము నాకై నొందితివా దేవా నా దేవా నన్నేలా విడచితివాని సిలువలో బలి అయినా నా యేసువా నా శైలమా నా శైలమా సొగసైన శారోను పుష్పమా స్వరూపమంతా కోల్పోయితివా సొగసైన శారోను పుష్పమా స్వరూపమంతా కోల్పోయితివా వ్యసనాక్రాంతుడవైతివా నాకై వ్యసనాక్రాంతుడవైతివా నాకై వ్యాధిని అనుభవించితివి నాకై వ్యాధిని అనుభవించితివి నాకై బలింపబడితివి బలి పశువుగా బలింపబడితివి బలి పశువుగా దేవా నా ఇలా విడచితివాని సిలువలో బలి అయిన నా యేసువా పలుబాధలుందితివి నా శైలమా పలుబాధలుందితివి నా శైలమా పాట సంఖ్య 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది డాకు నేను నీ కేడెమును బహుమానమున్ భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ అత్యధికముగా చేతునని అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్ యెహోవా దేవుడే పల్కెన్ ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు నా నిబంధనను నే రద్దు పరచనని గదా నా నిబంధనను నే రద్దు పరచనని గదా నా నోట నుండి వెళ్ళిన
సర్వోన్నతో నిరాజము శాశ్వతం భునికము సర్వోన్నతో నిరాజము శాశ్వతం భునికము తొలగిపోదు ఎన్నడు తొలగిపోదు ఎన్నడు లయము కాదు ఎన్నడు లయము కాదు ఎన్నడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గలదు నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గలదు నీ ఆనంద ప్రవాహములో నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు నీవు త్రాగించుచున్నావు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు నీవు భయపడకుము బాధించు వారు రాకుండాను నీవు భయపడకుము బాధించు వారు రాకుండాను దూరముగా నుంచి ఉన్నాను దూరముగా నుంచి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. నిర్గమాకాండం మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం 25 క్షమించండి 25
8వ వచనం ఒక్కటి అందరం కలిసి చదువుకుంటాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. మళ్ళీ చదువుకుంటాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మళ్ళా ప్రార్థన చేసుకుంటాం ప్రభు యొక్క సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఎంతనాలు స్తోత్రాలు ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి, మా అందరితో మాట్లాడండి, మీ ప్రత్యక్షత దయచేయండి. యేసు ప్రభువు వారి నామం పేర స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని వాక్యములో మరి దేవుని మందిరం అనే పదము మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరితో మాట్లాడుతూ వచ్చినాడని అంటే యాకోబుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆది కాండంలో ఆ మాట చదువుకుంటాం. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు యొద్ద నుండి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు మరి లూజు అనేటటువంటి స్థలం దగ్గరికి వచ్చిండు. అక్కడ తను అలసిపోయి ఒక రాయిని తెలగడగా మరి చేసుకొని తలగడగా చేసుకొని పనుకున్నాడు. పనుకున్నప్పుడు అతని కలలో దేవుడు ప్రత్యక్షమైండు. ఆ మాట చదువుకుంటాం. 28వ అధ్యాయం, ఆది కాండం 28వ అధ్యాయం 12వ వచనం ఉంది. అప్పుడు అతడు ఒక కలగా నేను, లేకపోతే 10వ వచనం ఉంది. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినప్పుడు అచ్చట ఒక రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగా నేను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉన్నాను. దాని కొన ఆకాశం నుంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండేను. మరి యెహోవా దూత దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలెను. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుదును. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించినప్పుడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకోనేను. మొట్టమొదటగా దేవుడు మరి మందిరం అనేటటువంటి విషయాన్ని ఎవరికి బయలుపరిచినాడని అంటే యాకోబునకు బయలుపరిచినాడు. ఈ సంగతి అబ్రహాము కూడా బయలుపరచలేదు, మరి ఇస్సాకు కూడా బయలుపరచలేదు. ఎందుకు అబ్రహాముకు బయలుపరచలేదు, ఇస్సాకు బయలుపరచలేదు అంటే అబ్రహాము అప్పటికి ఒంటిగానే ఉంటూ వచ్చినాడు, తర్వాత ఇస్సాకు కూడా ఒంటిగానే ఉంటూ వచ్చినాడు. ఆ తర్వాత యాకోబు మరి 12 మంది పిల్లలు, ఒక జనాంగంగా దేవుడు వారిని తయారు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుకనే మరి ముందుగానే చెప్పేసినాడు. కాబట్టి మరి మందిరాన్ని గురించినటువంటి కొద్ది గొప్ప గ్రహింపు యాకోబునకు ఉంది. మందిరం అంటే అర్థం ఏంటిదనంటే దేవదూతలు పైకి ఎక్కి దిగుచూండు స్థలం, తర్వాత మరి పరలోకపు గవిని, తర్వాత మందిరం అంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు భూమి మీద కొన్ని స్థలాలను మరి తాను ఏర్పాటు చేసుకుంటాడు తన మందిరం కొరకై.
దాన్ని బట్టి మనం ఎంతో మరి ఆ స్థలాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని గౌరవించాలి. కొన్ని స్థలాలు ఆయనకు అనుకూలంగా ఉంటాయి ఆయన ఉండడానికి. ఇది ఇక్కడ ఏ స్థలం అంటే లూజు అంటే అర్థం ఏంటిదని అంటే దిబ్బ. మరి దిబ్బను దేవుడు తన మందిరముగా ఉండాలని ఆశ కలుగుతూ వచ్చినాడు. మరి చూడండి ఆ మాట 20వ వచనంలో, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి. నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చున్న యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని నేను మొక్కుకొనెను. కాబట్టి ఈ రాయి ఏమవుతుందనంటే దేవుని మందిరం అవుతుంది. కాబట్టి తనకు ఈ మందిరం గురించినటువంటి గ్రహింపు కొంచెం ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మానవులతో కూడా నివసించాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ ఇంతకుముందు కూడా మనము మాట్లాడుకున్నట్టుగా హానోకుతో దేవుడు ఏం చేసినాడంట? నడిచినాడు. తర్వాత కొన్నిసార్లు ఆయన పరలోకం నుండి వచ్చి మళ్ళా పరమునకు ఎక్కిపోయేవాడు. భక్తులతో మాట్లాడి మళ్ళీ ఏం చేసేవాడు? పరమునకు వెళ్ళిపోయేవాడు. ఆది కాండంలో ఆ మాట చదువుకుంటాం. 18 ఆదికాండం 18:33 యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను. కాబట్టి అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు, మళ్ళా పరలోకానికి తిరిగిపోతాడు. అంటే దేవుడు మానవులతో నడవాలని, కలిసి నడవాలని ఇష్టపడేటటువంటి వాడు. మరి అబ్రహాంతో దేవుడు స్నేహం చేసినాడని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే మానవులతో స్నేహం చేయాలని ఆశ కలిగినటువంటి వాడు. మరి ఈ మాట యాకోబు మరి యెషయా గ్రంథంలో చదువుకుంటాం. తర్వాత యాకోబు రాసిన పత్రికలో కూడా చదువుకుంటాం అబ్రహాం దేవునికి స్నేహితుడు అని. తర్వాత మరి మానవులతో నివసించాలని కోరుకునేటటువంటి వాడు. నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును మరి నిర్మించమని సెలవిస్తున్నాడు. తర్వాత మానవులతో మరి కాపురం చేయాలని ఆయన ఇష్టపడేటటువంటి వాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన మరి మనుషులతో కాపురం చేయాలని ఆశ కలిగినటువంటి వాడు. మనుషులతో కలిసి భోజనం చేయాలని ఇష్టపడేటటువంటి వాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చున్నాను, ఎవడైనా మరి నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను నాతో అతడు కలిసి భోజనం చేయును అని సెలవిచ్చినాడు. ఇప్పుడు మరి ఆయన ఈ నిర్గమాకాండం 25వ అధ్యాయంలో నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పక మునుపు ఆయన ఇజ్రాయేలీలకు కొన్ని సంగతులు గ్రహింపులోకి తీసుకొచ్చినాడు. బిఫోర్ హీ వాజ్ ఆస్క్డ్ దెమ్ టు లివ్ అమాంగ్ దెమ్, వారి మధ్యన నేను నివసిస్తానని అడగక మునుపు వాళ్లకు కొన్ని సంగతులు గ్రహింపులోకి తీసుకొచ్చినాడు. ఏంటిదనంటే, వారు ఐగుప్తులో ఉంటే దేవుడు వారి మధ్యన నివసించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉండేవారు, తర్వాత వెట్టి పనులు చేసేటటువంటి వారు, తర్వాత దేవుని గురించి ఆలోచన చేయడానికి కూడా వాళ్ళకి సమయము దొరికేది కాదు. ఈ సంగతి మరి దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో చదువుకుంటాం. కీర్తనలు దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. మనము చెరలో ఉన్నప్పుడు మనము పాట పాడలేము, ఆయనను గురించి సంతోషించలేము అన్న సంగతి మరి మనకు తెలుసు. చూడండి, కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథం 137 మొదటి వచనం నుండి, బబులోను
నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనం సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంచి చెట్లకు మన సితారాలు తగిలించుటిమి. అతడు మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము? కాబట్టి అన్యుల దేశంలో మేము యెహోవాకు కీర్తనలు ఎట్లు పాడదాం? వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు అన్యజనులలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సీయోను కీర్తనల్లో ఒక దానిని మాకు పాడి వినిపించుడు అన్నాను. వాళ్ళు పాడడానికి శాతగాక నిరవంజి చెట్లకు తమ సితారాలను తగిలించినారు. అంటే ఆ హ్యాపీనెస్ లేదు ఇన్సైడ్, లోపల బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో ఏమంటారు, ఇప్పుడు ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు ఒక వ్యక్తి కీర్తన పాడుతున్నాడంటే ఏ భారములు తన హృదయంలో లేనప్పుడు మాత్రమే కీర్తనలు పాడగలడు. వారు అనేకమైన భారాల చేత ఉన్నారు ఐగుప్తులో, అనేక భారాల చేత వారు ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు వారు ఎట్లా పాడగలరు? పాట పాడడానికి కాదు, వారి పాట ఏంటంటే దుఃఖమే, మూలగడమే, ఏడుపే, నిట్టూరిపే. ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు చూడండి. అయితే మహాత్యం కలిగినటువంటి దేవుడు, మరి ఆ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకొని మరి వారి కొరకై నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోసేకు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఏ రీతిగా దేవుడు ఐగుప్తుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురమ్మని అడుగుతూ వచ్చినాడో మనం చదువుకుంటాం. 3వ అధ్యాయం మొదటి నుండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు చిత్తం ప్రభా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం అని. అప్పుడు ఆయన, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అయినానని చెప్పగా. కాబట్టి మరి మోషేకు ప్రత్యక్షమైనాడు. మోషేకు ప్రత్యక్షమైన తర్వాత మరి మోషేతో దేవుడు చెప్పింది ఏంటంటే, నా ప్రజలు అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి పోనిమ్ము అంటే. ఇంతకాలం వారికి ఉత్సవం అనేదే లేదు. ఆ మాట చదువుకుంటాం. 6వ అధ్యాయం మొదటగా కొన్ని పదాలు దేవుడు వాడుతూ వచ్చినాడు చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్ము అని ఆజ్ఞాపించున్నాడు అనేది అంటూ వచ్చినారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనను చూసి, ఆయనను బట్టి, దేవుని బట్టి వారు ఏం చేయాలి? ఆనందించాలి. దేవుని బట్టి ఆనందించాలి. అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు పోనిమ్ము, వారు నా యందు ఆనందించనిమ్ము. నేను దేవుణ్ణి, వారు నా యందు ఏం చేయాలి? ఆనందించాలి. అంతేకాదు దేవుని వాక్యంలో ఇంకొన్ని మాటలు కూడా మరి దేవుని వాక్యంలో మరి రాయబడుతూ వచ్చినాయి. చూద్దాం ఆ మాట. నిర్గమకాండంలో ఇంకో మాట కూడా చదువుతాం. 8వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అన్న. చదవండి అన్న, ఎవరైనా ఆ పదం బాగుంటుంది. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. కాబట్టి అక్కడేమో 5వ అధ్యాయంలో నాకు ఉత్సవం చేయుటకు అరణ్యమునకు పోనిమ్మని అంటాడు. ఇక్కడ నన్ను సేవించుటకు, నిన్ను కాదు సేవించేది, ఐగుప్తులో ఉన్న ప్రజలను కాదు నన్ను సేవించాలి. కాబట్టి తన ప్రజలైనటువంటి వారు ఎవరిని సేవించాలి?
ఆ, దేవుణ్ణి సేవించాలి, ఫరోను కాదు. కాబట్టి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. అదే మాట మళ్ళా అంటారు చూడండి, 8వ అధ్యాయం ఆ మాట మళ్ళీ చదువుకుంటాం. ఆ, ఈ నిర్గమకాండం 8వ అధ్యాయం క్షమించండి 9వ అధ్యాయం అన్న మొదటి వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనే, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. కాబట్టి మళ్ళా 13వ వచనం నిర్గమకాండం 9:13 ఇలాగూ సెలవిస్తున్నాడు, నువ్వు తెల్లవారి వరకు లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఇక్కడ మాటి మాటికి ఆయన అనేది ఏంటంటే, వారిని నా యందు సంతోషింపనిమ్ము, తర్వాత వారిని నన్ను సేవించుటకు పోనిమ్ము. తర్వాత ఇంకో సాట ఎక్కడ ఉంది నాకైతే తెలియదు, కానీ అర్థం కావటం లేదు. నాకు పండగ ఆచరించుటకు నా జనులను పోనిమ్ము అనేటటువంటి మాటను కూడా మనం చూస్తాం. అంటే బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి మరి? ఆయన యందు ఆనందించాలి, పండగ ఆచరించాలి, ఆయనను సేవించాలి. అందుకోసమై దేవుడు మోషేను వారి కొరకు పంపుతూ వచ్చినాడు మోషే వారి కొరకు పంపుతూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! అసలు ఎవరైనా కానీ తమ దాసత్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా పోనీయరు. ఎందుకంటే వారు ఇటుకలు తయారు చేయాలి, తర్వాత ఇల్లు కట్టాలి, తర్వాత పొలాలు పంట పండియాలి. దాసులు లేకపోతే వాళ్ళకి ఎంతో కష్టము. దాసులు లేకపోతే వారికి ఎంతో కష్టం. కానీ దేవుడు నన్ను సేవించుటకు వారిని పోనిమ్ము, నన్ను సేవించుటకు వారిని పోనిమ్ము, నా విషయమై వారు ఉత్సహించాలి. కాబట్టి ఫరో దాసత్వంలో ఉండి దేవుణ్ణి సేవించడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారి గురించి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూస్తాం. ద్వితీయోపదేశకాండం దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, వారి విషయమై దేవుని కలిగిన ఉద్దేశం. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు. సమస్త జనం కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనకను, యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి ఆయన మిమ్మలను ఏర్పరచుకున్నాను. దేని కొరకనంటే తనకు యాజక రూపమైన జనాంగంగా ఉండడానికి. ఏ జనాంగంగా? 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. కాబట్టి ప్రతిష్ఠిత జనముగా ఉండాలని, స్వకీయ జనంగా ఉండాలని, యాజకులుగా ఉండాలని, యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉండాలని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఆ మాట తప్పిపోలేదు. ఇప్పుడు ఈ ప్రపంచానికి యాజకులు ఎవరు అని అంటే ఇజ్రాయేలీలు అనాలా. ఎందుకంటే వారిని ఏం చేసినాడు? అందరికీ యాజకత్వం చేసేటటువంటి వారిగా ఏర్పరచుకున్నాడు. యాజక అంటే పాత నిబంధన ప్రకారం యాజకులుగా ఏర్పరచుకున్నాడు, స్వకీయ జనాంగంగా ఏర్పరచుకున్నాడు. ఇప్పటికి మనం వార్తలలో వెంటనే ఉంటాం, ఇజ్రాయేలీలు ఓయమ్మ వీళ్ళని చూస్తే అందరికీ భయము. ఆయన మాటలు ఎన్నటికీ తప్పిపోవు. తర్వాత దేవుని వాక్యంలో ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము, యాజక రూపమైనటువంటి రాజ్యము, ఆ రీతిగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అనేక అద్భుతములు, 10 అద్భుతాలు ఐగుప్తులో చేసిన తర్వాత మరి వారు బయటకు వచ్చినారు. ఎర్ర సముద్రంలో నుండి వారు దాటి బయటకు వచ్చినారు. ఫరో అతని రథములు, అతని అధిపతులందరూ సముద్రంలో మునిగిపోయిన తర్వాత మోసేకు కూడా దేవుని మందిరం గుర్చినటువంటి ప్రత్యక్షత ఉంది. ఆ మాట నిర్గమకాండం 15వ అధ్యాయంలో చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 12వ వచనం చదవనా? నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేశను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి,
నీ బలము చేత నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. కాబట్టి ఆయన బలము చేత ఎక్కడికి నడిపించిందంట వారిని? తన ఆలయానికి నడిపించినాడు. పరిశుద్ధమైన వాళ్ళను రక్షించి ఐగుప్తు దాసత్వం నుండి వాళ్ళను వదిలేయలేదు. చివరికి ఆయన తన ఆలయానికి అంటే తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఆ మాట మళ్ళా చదువుకుంటాం అదే అధ్యాయంలో 16వ వచనం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకుని చోట నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టేదవు. దేవుడు స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయంలో వారిని ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు. ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత ఆయన వదిలిపెట్టలేదు. ఎక్కడికి చేర్చుకున్నాడు? తన పరిశుద్ధమైనటువంటి ఆలయానికి చేర్చుకున్నాడు. ఈ విషయం మనము లూకాసు వార్తలో కూడా ఒక సందర్భంలో చూస్తాం. లూకాసు వార్తలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతా ఉన్నాడు. మధ్యలో దొంగల చేతిలో పడిండు. ఆ దొంగలు మరి అతన్ని కొట్టి ఎన్ని అధ్యాయమన్నా 10వ అధ్యాయం. అతన్ని కొట్టి అతని వస్త్రాలు ఏం చేసినారు? దోచుకున్నారు. కోర ప్రాణంతో వదిలిపెట్టినారు. ఎట వదిలిపెట్టినారు? కోర ప్రాణంతో వదిలిపెట్టినారు. అయితే మరి యాజకుడు ఆ మార్గాన పోతూ వచ్చినాడు. అది చూసి దూరంగా వెళ్ళిపోయినాడు. లేవీయుడు ఒకడు కూడా దూరంగా వెళ్ళిపోయినాడు. అయితే ఒక సమరయుడు ఏం చేసినాడంటే అతడు పడి ఉన్న చోటికి వచ్చి 10వ అధ్యాయం 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. పూటకుల్లవాని ఇండ్లు. ఆ తర్వాత మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి ఇతని పరామర్శించును, నీకేమైనా ఖర్చు చేసినట్లే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుతునని అతనితో చెప్పాను. 2 దేనారాలు అంటే 2 దేనాలు అంటే ఒకటి పాత నిబంధన గ్రంథం అంటారు, రెండవది కొత్త నిబంధన. వీటి చేత ఈ వ్యక్తిని ఏం చేయి? పోషించు. గాయాల చేత పడి ఉన్నటువంటి వారిమి, దాసత్వంలో ఉన్నటువంటి వారిమి, శత్రువు చేత బాధించబడుతున్నటువంటి వారిమి, సమాధానం లేక ఆశీర్వాదం లేక దుఃఖపడుతూ మూలుగుతూ ఏడుస్తున్నటువంటి వారిమి. అయితే ఆయన ఏం చేసినాడు? మరి మనల్ని రక్షించినాడు. మొదట రక్షించినాడు దేని కొరకంటే ఆయన యందు సంతోషించడానికి, తర్వాత ఆయనను సేవించడానికి మనల్ని రక్షించినాడు. రక్షించి తన మందిరానికి చేర్చినాడు. ఎక్కడికి చేర్చినాడు? మందిరానికి చేర్చినాడు. అయితే ఆయన మందిరంలో మనకి ఎంతో ఆశీర్వాదము ఉంది. ఏం ఆశీర్వాదం ఉంది దేవుని మందిరంలో అని అంటే, నువ్వు నీ మందిరంలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు అని రాయబడింది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన మందిరంలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని మరి చేర్చుకుని వాడు ఎవరంట? ధన్యులు. ఏమబ్బా ఇంత మందిరంలో చేరితే అంత ఆశీర్వాదం ఉందా అని అంటే 84వ కీర్తనలో దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదాల గురించి రాయబడింది. చూడండి 84వ కీర్తన, కీర్తనల గ్రంథం మరి 84వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. మొదటగా కోరాహు కుమారులు ఏమంటారంటే, యెహోవా నీ నివాస మందిరములు ఎంత రమ్యములు. 24వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి, లోకంలో ఎన్ని బిల్డింగులు ఉన్నప్పటికీ దేవుని నివాస మందిరాలు ఎంతో రమ్యమైనటువంటివి. ఎన్ని రీతులుగా ఉన్న ఒక సిలువ, లేకపోతే మనం మాట్లాడుకోం కానీ ఆ టౌన్లలో బస్సులు పోతా ఉన్నప్పుడు, ట్రైన్లు పోతా ఉన్నప్పుడు ఒక సిలువ కనపడినా, చర్చి కనపడినా ఎంతో ఆదరణ, ఎంతో సంతోషం దేవుని మందిరము అని. కాబట్టి ఆ తర్వాత మరి ఇక్కడ కోరాహు కుమారులు ఏమంటారంటే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. వాట్ ద రీజన్? ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, ది హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. సైన్యములకు అధిపతియగు యెహోవా నివాస మందిరములు ఎందుకు అంత రమ్యములైనవి అంటే,
కారణం ఉంది. ఎందుకంటే ప్రియమైనటువంటి వారలారా, వ్యాధితో వచ్చినటువంటి వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమవుతారు? వ్యాధిని పోగొట్టుకుంటారు. నేను ఎరుగుదును, నాకు వంటికర్త తలకాయ నొప్పి ఉన్నది, వారం పొడుగున వచ్చింది చదువుకునేటప్పుడు. నాకు భయం ఏంటంటే రేపు ఆదివారం మాకు మంచి సేవకుడు ఉన్నాడు తిమోతి అంకుల్ అని, గుంటూరులో చదివేటప్పుడు రేపు వాక్యం మిస్ అవుతా, ఎట్ట చేయాలి, ఇది మళ్ళీ టయానికి వస్తుంది, టయానికి పోతుంది అని చెప్పి మందిరానికి పోతే ఆ రోజు ఒంటికర్త తలకాయ నొప్పి రాలేదు. అప్పటి నుండి ఇప్పటికి రాలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ రాలేదు. దేవుని మందిరంలో ఏముంది అంటే మరి స్వస్థత ఉంది. రోగులు స్వస్థపరచబడతారు. ఏమవుతారు? స్వస్థపరచాలి. కాబట్టి దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంటే జీవంగల దేవుని చూసే భాగ్యం దొరుకుతుంది. ఎందుకంటే జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. కాబట్టి జీవంగల దేవుని చూసే భాగ్యం దొరుకుతుంది. దేవుని ఎట్ట చూస్తాం? మనం అన్ని వాక్యాలే రాసుకున్నామని అంటే దేవుడు పలు రీతులుగా మాట్లాడతాడు దేవుని ప్రజలతో. ఆయన మందిరం ద్వారా కూడా ఏమవుతాడు? మాట్లాడతాడు. ఆ మందిరంకి వచ్చినప్పుడు వాక్యాలు, తర్వాత దేవుని ప్రజలను చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరము విని మనం దేవుని చేత దర్శించబడతాం. ఈ దర్శనము ప్రత్యక్షత సినిమాల్లో దొరకదు, లేకపోతే లోకంలో ఏ బజార్లో దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి తర్వాత దేవుని వాక్యంలో ఏం రాయబడింది అంటే చూడండి, 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠంలో నీ పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు కూటి స్థలము దొరికెను. బలహీనులైనటువంటి వారు పోవడానికి అనువైన స్థలం. ఎంత పేదవాడైనా దేవుని మందిరానికి పోవచ్చు. కొన్ని స్థలాలకు ధనవంతులు మాత్రమే, గొప్పవారు మాత్రమే పోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి మరి నీలాంటి వ్యక్తికి అవకాశమే దొరకదు. కానీ ఒక మందిరానికి ఎవరైనా, ఎంత బలహీనులైనా రావచ్చు, లేకపోతే ఎంత బీదవాడైనా రావచ్చు. కాబట్టి అటువంటి భాగ్యం ఉంది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. తర్వాత దేవుని వాక్యంలో ఈ మాట ఉంది 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో నుండుట నాకు ఇష్టం. 1000 ఇప్పుడు 1 గంట గడుపుతూ ఉంటాం మనం దేవుని మందిరంలో. దావీదేమంటాడంటే నీ మందిరంలో 1 దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఏమంత దేవుని మందిరంలో అంతటి ఆశీర్వాదాలు ఉన్నాయా అని ఎవరైనా అనవచ్చు. ఉన్నాయి. ఎందుకనంటే మరి దేవుని మందిరంలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయంటే మరి దేవుని వాక్యంలో కీర్తన 26వ అధ్యాయం అనుకుంటా, దావీదు అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమించున్నాను. నేను దేవుని వద్ద ఒక వరము అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. ఆయన మందిరంలో ఆయనను ధ్యానించుటకు, ఆయన తేజో మహిమ ఆయనను ధ్యానించుటకు నేను ఎల్లప్పుడూ దేవుని మందిరంలో కోరుచున్నాను అని అంటాడు. తర్వాత కీర్తన 23వ అధ్యాయంలో చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసించదనని అంటాడు. మరి యెహోషువ ఆ మలిన వస్త్రాలతో ఉన్నప్పుడు ఆ మలిన వస్త్రాలు తీసేసిన తర్వాత, నీవు నా ఆజ్ఞలను గైకొనేలా నా మందిరం మీద అధికారి వైదు, నా మందిరంలో నిలుచు, నా సన్నిధి నిలుచు భాగ్యం నీకు ఇచ్చేదను. కాబట్టి దేవుని ప్రజలారా, ఆయన రెక్కల క్రిందికి వచ్చే భాగ్యం దొరికింది. ఆయన రెక్కల క్రిందికి వచ్చే భాగ్యం వచ్చింది. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో బోయాజు రూతుతో అంటాడు, జీవంగల దేవుని రెక్కల నీడ కిందికి వచ్చిన ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని అంటాడు. తర్వాత నీతి సూర్యుడు మీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును అని అంటాడు మలాకి 4వ అధ్యాయం. తర్వాత కీర్తన 91లో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను, ఆయన రెక్కల కిందికి వచ్చినాము, ఆయన సన్నిధికి వచ్చినాము, ఆయన దగ్గర నివసించడానికి వచ్చినాము, ఆయనతో కాపురం చేయడానికి వచ్చినాము, ఆయన మందిరమందు నివసించడానికి వచ్చినాం. కనుక ఎంతో మనం ఎవరము ధన్యులం. అయితే మరి ఈ నిర్గమకాండం 25వ అధ్యాయంలో యెహోవా నీ నివాస స్థలమును నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని దేవుడు కోరుతూ వచ్చినాడు.
ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని మందిరాన్ని ఏం చేయాలి? నిర్మించాలి. అది మన బాధ్యత. దేవుడు అందరికీ ఆ భాగ్యం ఇయ్యడు, దేవుని మందిరాన్ని నిర్మించే భాగ్యం. చూడండి, సౌలు ఎంతో కాలం రాజుగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి దేవుని మందిరం గురించి ఏం చేయలేదు? ఆలోచన చేయలేదు. ఎంతో దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు, ఎంతో గొప్ప వ్యక్తిగా చేసినాడు. కొన్నిసార్లు మరి ఆ వ్యక్తి విషయమై దేవుడు ఎంతో బాధపడుతూ వచ్చినాడు. ఏనాడు దేవుని మందిరం అనే మాట తన నోట రాదు. అయితే దావీదు జనులు దేవుని మందిరంకు వెళుదామన్నప్పుడు నేను సంతోషించి గంతులేసినానని అంటాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నేను నిన్ను మర్చినేడలా నా కుడి చేయి తన నేర్పును మర్చిపోనుగాక. కాబట్టి కొంతమంది దేవుని మందిరాన్ని ప్రేమించినారు, కొంతమందికి దేవుని మందిర విషయమైనటువంటి ప్రేమ లేదు. కొన్నిసార్లు మరి దేవుని మందిర విషయం ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. కాబట్టి మరి ఇజ్రాయెల్ ప్రజలతో, అంటే విమోచించబడినటువంటి ప్రజలతో దేవుడు అనేది ఏంటంటే, మీరు విమోచింపబడినారు దాసత్వం నుండి, సాతాను అధికారం నుండి, ఫరో అధికారం నుండి విడిపించబడినారు. ఇప్పుడు మీరు మరి నా యందు ఆనందించవచ్చు, నా విషయమే సంతోషపడవచ్చు, మీరు పాటలు పాడవచ్చు. నేను కూడా మీ మధ్యన ఏం చేస్తా? నివాసం చేస్తానన్నప్పుడు మరి వారు కూడా ఏం చేసినారో చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. ఇక్కడ దేవుడు వారు ఒక శ్రేష్టమైనటువంటి మాట చదువుకొని మనం ముగించుకుంటాం దేవుని వాక్యంలో. మరి వారు దేవునికి అర్పణలో తీసుకొని రమ్మన్నప్పుడు 36వ అధ్యాయం, నిర్గమాకాండం 36వ అధ్యాయం, 36వ అధ్యాయం 5వ వచనం చదవండి అన్న. మొదటి నుండి చదవండి అన్న. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తం ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణం అతని యొద్దకు తెచ్చుంది. తర్వాత అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులకు అందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచిపెచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దాంటే బహుగా విస్తారంగా తీసుకుని ఇచ్చున్నారని చెప్పగా, కాబట్టి కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని ఇచ్చినారని అంట. ఇది మరీ ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే దేవుడు ముందస్తుగానే ఏం చేసినాడని అంటే, ఒక 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 ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏముందంటే, ఆ మాట నిర్గమకాండంలో మనం చదువుకుంటాం. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తుల దగ్గర ఉన్నటువంటి బంగారమును వారు తీసుకుంటూ వచ్చినారు. ఆ మాట చదువుకుంటాం. నిర్గమకాండం దేవుని వాక్యంలో ఒక్కటి చదువుకొని మనం ముగించుకుంటాం. వారు ఐగుప్తులో ఉండి బయటకు వచ్చేటప్పుడు
ఆ దేవుడు వారిని ప్రేరేపించినాడు కనుక వారు ఇస్తూ వచ్చినారు. ఆది నిర్గమకాండం 12వ అధ్యాయం 35వ వచనం చదవండి అన్న. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసిరి, ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగరములను వస్త్రములను తీసుకునేది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలగజేసిన గనక వారు కావలసిన వాటిని ఇచ్చిరి. నేనేం చెప్తానంటే, ఎవరైతే విమోచించబడినారో, మరి విమోచించబడినటువంటి ప్రజలు మరి వారు చేయాల్సిన బాధ్యత ఏంటంటే దేవుని మందిరాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. కాబట్టి ఇజ్రాయేలీలు మనపూర్వకంగా ప్రతి ఉదయాన్నే తీసుకొని వస్తూ ఉండరు. ఎంత సంతోషం కలిగిందో దేవుని మందిరం అంటే. అసలు ఒక ఊరిలో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అనుకోండి, మా ఊరు పల్లెటూరు, ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామంటే ఎవరు వద్దనే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే దాని లాభం అనేది వారికి తెలుసు. ఎక్కడ దేవుడి నివాస మందిరం ఉంటుందో అక్కడ దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది, అక్కడ ప్రజలకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. తర్వాత వారి కుటుంబాలు దీవించబడతాయి. వారు ఎంతో బలవంతులుగా ఉంటారు. ఎంతో దేవుడు నివాసం ఉండేటటువంటి స్థలాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు అంటున్నారు, హెబ్రోన్లో కొంచెం ప్లేస్ ఇచ్చినా చాలయా, అయిపోయా ఆశీర్వాదం అంటారు. కొంచెం ఉండడానికి కొంచెం ప్లేస్ ఇచ్చినా చాలని అంటారు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలం అది. కాబట్టి మరి బైబిల్లో అయితే ఇంత ఘనకార్యం జరిగింది. ఏంటిదంటే మరి వారు ఐగుప్తుల దగ్గర నుండి తెచ్చుకున్నారు, దేవుడు కూడా వారికి అట్లా బుద్ధి పుట్టించిండు. ఇప్పుడు మన మందిరం మనం కట్టుకోవడానికి కూడా దేవుడు ఏం చేయాలి, అనేకులకు బుద్ధి పుట్టించాలి. వద్దు ఎక్కువైపోయిందనే మాట, ఇట్లాంటి కార్యాలు ఈ కాలంలో చూడగలమా అనేది ఆశ్చర్యంగా ఉంది. అయితే ఒక వ్యక్తి విమోచించబడితే ఇంత ధైర్యంగా ముందుకు సాగిపోగలడు అనేది కూడా వాస్తవం. ఎవరైతే సాతాను అధికారం నుండి బయటకు వచ్చినారో, ఎవరైతే దేవుణ్ణి ఎరిగినారో, అందుకే 70 మంది పెద్దలను తీసుకొని పోయినట్ట. ఆయన ప్రత్యక్ష గుడారంకి సంబంధించిన విషయాలు చెప్పక మునుపు మోషేను చెప్పిండు, 70 మందిని తీసుకురండి. వాళ్ళు దేవుణ్ణి చూసినారు. కాబట్టి ఇప్పుడు మనం చేయ పని వ్యర్థమైనది కాదని దాన్ని పూనుకున్నారు. లేకపోతే ఎందుకయ్యా ఊరికి ఆయన, నువ్వు ఇంత డబ్బు, ఇంత క్రైమ్, మేము దేవుని చూసినామయ్యా, మరి ఇప్పుడు మేము ఆ పని వద్దనడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు కూడా మన ఎడల తన కృపను విస్తరింపజేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంతో నాలుగు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నీ మందిరం ముందు నివసించు వారు ఎంతో ధన్యులను సెలవిచ్చినావు. మేమందరం కూడా నీ మందిరం ముందు నివసించడానికి సహాయపడుతురండి. మమ్మల్ని ప్రేమించి మా మధ్యన ఉండడానికి ఒక నివాస స్థలమును మీరు నిర్మించమని చెప్తున్నందుకే స్తోత్రములు ప్రభా. ప్రవటినటువంటి ప్రజలమైన నీ ఇంటి పని కొరకై వాడుకోవాల్సిందిగా మమ్మల్ని వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ఆ భాగ్యం మాకు దొరికినందుకై కూడా స్తోత్రం ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఒక ఇంటిని, నీ మందిరాన్ని నిర్మించే భాగ్యం కొద్ది మందికి మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పని మీరు నెరవేర్చండి, మీరు మహిమ పొందండి. స్థలం విషయంలో, దాని ఏర్పాట్ల విషయంలో సేవకులు, విశ్వాసులు ధైర్యం కలిగి మరి నీ చేత దీవించబడి, ఇజ్రాయేలీలు ప్రతి ఉదయం ఏ రీతిగా మరి అర్పణలు తీసుకొని వచ్చినారో ప్రభా, మరి అటువంటి ఉత్సాహం ఎవరైతే మరి నీ బిడలై ఉన్నారో వారందరిలో కలగజేసి మహిమ పొందమని వేడుకుంటూ నీ సెలవు తీసుకుని వెళ్తున్నాం. తోడుగుండమని యేసు వారి నామం పేడ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ, పరిశుద్ధాత్మనిగా నేను సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్. పాట ఎత్తాలని అనుకున్నాను. పాట ఎత్తాలని